దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదిన వేడుకలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదానం సెంటర్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ఆయూబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం తాపత్రయపడ్డారని, రైతులకు ఉచిత కరెంట్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చి పేదల అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. రాజకీయంగా మేము తెలంగాణ వాదులమైనప్పటికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రంగశాయిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు, వరంగల్ శాశ్వత మంచినీటి పథకానికి, రాజీవ్ గృహకల్పన కింద ఇండ్లను తదితర పథకాలను మంజూరు చేసి శంకుస్థాపన చేసిన మహనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసిసి సభ్యులు నల్లగొండ రమేష్, మాజీ కార్పొరేటర్లు గుండేటి నరేందర్ కుమార్, బస్వరాజ్ శిరీష్, శ్రీమాన్, తత్తరి లక్ష్మణ్, జన్ను అరుణ్, దామెర సర్వేశం, ధూపం సంపత్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కురివి పరమేశ్వర్, తూర్పు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సలీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంట్ల రాజు, జన్ను రవి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోమలక్ష్మి, గిరి పుష్ప, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండి బజార్ మర్చెంట్ అధ్యక్షులు ఎండి మాషుక్, ఓబీసీ కోఆర్డినేటర్ కోదాటి అనిల్, ఎన్ఎస్యుఐ నగర్ మాజీ అధ్యక్షుడు చాగంటి శ్రీనివాస్, బొలగొడ్డు శ్రీనివాస్, సందెల దామోదర్, బత్తిని లింగయ్య, నరిగే శ్రీను, తోట బాలరాజు, మార్త ఆంజనేయులు, రామ యాదగిరి, బొలగోడు అనిల్, తిరుపతి, బత్తుల వినోద్, గజ్జెల లింగమూర్తి, ఎండి కమలుద్దీన్, పెండ్యాల కొమురయ్య, నట్రాజు, శ్రీధర్, ఇనుగాల బాబు, డివిజన్ అధ్యక్షుడు కొమ్ముల సందీప్, సన్నీ, గుండేటి సతీష్, వస్కుల ఉదయ్, బండ్ల సురేందర్, జిన్నారపు రాజు, ఆదాం, కుసుమ మురళి, తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.